महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శని రవుల సమసప్తమం, సో దీని గురించి మనం చాలా ముందుగానే చేసుకుంటూ వచ్చాను. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా 30 సంవత్సరాలకు ఒకసారి కుంభరాశిలోకి శని రావటం, అలాగే కుంభరాశిలో శని తన మూల త్రికోణం స్వక్షేత్రంలో దిగ్బలంగా ఆయన సొంతింట్లో ఉన్నప్పుడు, రవి కూడా ఆయన సొంతింట్లో సింహరాశిలో ఆయన ఓన్ హౌస్లో ఉన్నప్పుడు, రవి శనులు ఇద్దరు కూడా సమసప్తమంలోకి వచ్చినప్పుడు తప్పకుండా కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ అనేవి చేసే ఆస్కారాలు ఉండొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. సో తప్పకుండా దాని గురించి అలర్ట్ చేయడం కోసమే ప్రతి రాశికి సంబంధించి ఆల్రెడీ చేశాను. సో ఇలాగే ఈ శని రవుల యొక్క సమసప్తమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇక్కడ ముఖ్యంగా దీని ప్రభావం దేని మీద అనేది ఉండొచ్చు అనేది మనం డిస్కస్ చేసుకుంటే, ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే కనుక శని ఇక్కడ హార్ట్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ మెయిన్గా ఆయన రిప్రజెంట్స్ సన్ రిప్రజెంట్స్ హార్ట్ రిలేటెడ్ కాబట్టి సాటర్న్ రిప్రజెంట్స్ రిస్ట్రిక్షన్. సో కాబట్టి ఎవరికైతే ఈ యొక్క హృదయ సంబంధిత రుగ్మతలు ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని న్యాచురల్గా పాటిస్తూ ఉండటం, ఈ సమయంలో ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువ పెంచేవి కానీ కొవ్వుని ఎక్కువ పెంచే పదార్థాలు ఈ సమయంలో మీరు నివారించటం వల్ల తప్పకుండా చక్కగా ఇంకా మంచి హెల్త్ని మీరు పొందగలుగుతారు ఈ సమయంలో. సో అలాగే ఇక్కడ శరీరముల యొక్క సమసప్తమంలో మనకి ముఖ్యంగా కనిపించేది ఇక్కడ కళ్ళ కలకలు. సో ఎందుకంటే రవి కూడా న్యాచురల్గా ఐసైట్కి రవి కూడా కొంత కారకత్వం వహిస్తుంటారు. అలాగే శని యొక్క రిస్ట్రిక్షను, ఇక రవి శనుల యొక్క ఈ సమసప్తమంలో కళ్ళ కలకలు అనేవి కూడా మనకి తప్పకుండా ఈ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా ఇలాంటి కళకళకలకి సంబంధించిన న్యూస్ మనం వినే ఆస్కారాలు ఉంటాయి. సో ఇది ఎందుకు వస్తాయి ఏంటంటే దాన్ని నివారించలేము మనం. సో ఇలాంటివి వచ్చే ఆస్కారాలు కూడా కొంతమందికి ఉండొచ్చు. ఎక్కువ పుసులు కడుతుంటాయి, కళ్ళకళకలు ఉన్నప్పుడు ఎక్కువ పుసులు కడుతుంటాయి, కళ్ళు ఎర్రబడుతుంటాయి. సో అలాగే శని రవుల సంసప్తమంలో తప్పకుండా ఇలాంటివి వీటికి సంబంధించిన సమస్యలు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా సన్ రిప్రజెంట్స్ బోన్స్, ఎముకలకి సంబంధించి, ఎముకల దృఢత్వానికి సంబంధించి, బోన్ డెన్సిటీకి సంబంధించిన విషయాల్లో ఎవరన్నా కొంత ఈ ఆర్థరైటిస్కి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ టైంలో సాటర్న్ రిస్ట్రిక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాల్సిన అవసరము బోన్స్కి సంబంధించి కూడా, ఎముకలకి సంబంధించి, ఐసైట్కి సంబంధించి, హార్ట్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ సమస్యలకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఎలివేటెడ్గా ఉన్నట్టయితే వాళ్ళు ఏమేం ప్రికాషన్స్ గతంలో తీసుకుంటూ ఉన్నారో వీటికి సంబంధించి మనం పచ్చాలు అనొచ్చు, లేకపోతే ప్రికాషన్స్ అనొచ్చు, అవి పాటిస్తూ ఉంటాం. అలాగే ఎముకల్లో మజ్జకి సంబంధించి కూడా, ఎముకల్లో మజ్జ అంటే బోన్ మ్యారో అండ్ బోన్, ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. కారాలు ఎక్కువగా ఎవరైతే తింటారో, ఆయిల్ ఎక్కువగా తింటారో, కారాల్లో ఆయిల్ కలుపుకొని ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళకి తప్పకుండా ఏవో చిన్నపాటి ఈ ట్రాన్సిట్లో కొంచెం సమస్యలు అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కారాలు, ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినటం అనేది ఈ సమయంలో చాలా మంచిది. అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆయిల్, గ్యాస్, కోల్, బొగ్గు, పెట్రోలు, ఆయిల్, ఈ ఫీల్డ్స్కి సంబంధించి మెయిన్గా ఈ ఫీల్డ్కి సంబంధించి ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఈ సమయం కొంత మార్కెట్ ఫ్లక్చువేటెడ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీటికి సంబంధించిన విషయాల్లో ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి సంబంధించి కొంత వాళ్ళు ఈ సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం వ్యాపారాన్ని చూసుకోవడం అనేది మంచిది. సో అలాగే ఈ రవి శనుల యొక్క సమసప్తమం ఏదైతే ఉందో మేజర్గా కొంతవరకు ఇది ఆఫీస్ అట్మాస్ఫియర్కి సంబంధించి కొన్ని సందర్భాల్లో ఎవరికైనా వాళ్ళ బాస్తో కానీ వాళ్ళ పై అధికారులతో కానీ కొంత ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా కూడా ఈ సమయంలో పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం అనేది చాలా మంచిది. సో ఈ విధంగా ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, సో ఆల్రెడీ ఆగస్టు 18 నుంచి వాళ్ళ నుంచే మొదలవుతుంది కాబట్టి మరొకసారి అందరికీ కూడా ఈ ట్రాన్సిట్ గురించి గుర్తు చేద్దాం అనే ఉద్దేశంతో మనము ఈ వీడియో చేస్తున్నాం. అలాగే
నేను చెప్పిన ఈ టాపిక్ మీద సో అందరూ ఆగస్టు 15 నుంచి మాకు అదృష్టం అంటున్నారు, మాకు ఇలా అంటున్నారు, మీరు అంటున్నారు, మీరేంటో రవిశనుల యొక్క సమసప్తం అని చెప్పేదో చెప్తున్నారండి. మరి అంటే మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క కామెంట్ని, మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని తప్పకుండా ఈ రవిశనుల యొక్క సంసప్తమంలో ఈ సమయంలో మీడియాలో వచ్చే న్యూస్లు వాటిల్ని కూడా మీరు తీసుకుంటే ఎలివేటెడ్గా తెలుసు. సో ఆల్రెడీ ప్రభుత్వాల మధ్య అలాగే ఇక్కడ కొన్ని ప్రజాస్వామ్యానికి మధ్య కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ గొడవలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని దేశాల్లో కూడా యుద్ధ వాతావరణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఏవైతే ఎలివేటెడ్గా ఉంటాయో దీని ప్రభావం మరి మాకు ఇక్కడేం లేదు కదండి అనొచ్చు. ఎలివేటెడ్గా ఎక్కడైతే ఉంటుందో ప్రజాస్వామ్యానికి ప్రభుత్వానికి మధ్య ప్రపంచంలో ఏ కంట్రీలో అయినా సరే ఎలివేటెడ్గా ఎక్కడైతే ప్రజాస్వామ్యానికి ప్రభుత్వానికి మధ్య ఘర్షణలు ఇలాంటి వాతావరణాలు ఉంటాయో అక్కడ దీని ప్రభావం అనేది ఎక్కువగా కనిపించే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఈ ట్రాన్సిట్ తప్పకుండా దాని యొక్క ప్రభావాన్ని అనేది చూపిస్తూనే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆయనేమో అంధకారానికి హౌస్ ఆఫ్ డార్క్నెస్, ఈయనేమో బ్రైట్నెస్కి వెలుగుకి, ఈయనేమో హౌస్ ఆఫ్ బ్రైట్నెస్. సో రెండు విరుద్ధమైన ప్లానెట్లు. సో ఇక్కడ ప్రకృతిలో మనకు వచ్చే అనేకమైన మార్పులు చేర్పులు మనం గమనించవచ్చు ఈ యొక్క రవిశనుల యొక్క సమసప్తంలో. కాబట్టి ఆరోగ్య సమస్యలకి సంబంధించి అలాగే ఫైర్కి సంబంధించి ఫైర్ ఇంజన్, ఫైర్ వర్క్స్ చేసేవాళ్ళు, అలాగే ఇక్కడ రవి రిప్రజెంట్స్ సమ్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటేటివ్స్. సో కాబట్టి ఇక్కడ ఫైర్ వర్క్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఫైర్ ఇంజన్ వర్క్స్ చేసేవాళ్ళు కావచ్చు. సో అలాగే ఆయిల్ అండ్ పెట్రోల్, గ్యాస్, కోల్ దానికి సంబంధించి శనికి. సో ఇక్కడ ప్రభుత్వ అధికారాల్లో ఉండే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఏవైతే ఉంటాయో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఇక్కడ సాటర్న్ డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఇక్కడ ఉందో రవి మీద ప్రభుత్వ అధికారంలో ఉండి ఎవరైతే దుర్వినియోగం చేస్తుంటారో వాళ్ళ పవర్స్ని, అలాగే వాటిలో డిసిప్లైన్ తప్పి లాని తప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ టైంలో తప్పకుండా వాళ్ళకి కొంచెం హార్డ్ టైం అనేది ఈ టైంలో ఉండే ఆస్కారాలు, అవి వెలుగులోకి వచ్చే ఆస్కారాలు కూడా ఈ ట్రాన్సిట్లో మనకు కనిపిస్తాయి. సో చూద్దాం ఈ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు శని రవుల యొక్క సమసప్తమం ఇంకా ఇటువంటి ప్రభావాన్ని మనకి ఈ 30 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు ఎదురవటం. సో ఆల్రెడీ పోయిన సంవత్సరం ఎదురయ్యారు. బట్ రెండోసారి ఆ 30 డిగ్రీలు శని 30 డిగ్రీలు దాటేదాకా కూడా ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చు. 1వ డిగ్రీ నుంచి 30 డిగ్రీ దాకా ఇక్కడ జరగలేదు, అక్కడ జరగకూడదని ఏమీ లేదు. చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.